హలో! హాయ్ అండి. అందరికీ శుభోదయం. హోలీ శుభాకాంక్షలండి. మేము హోలీ చాలా ఎంజాయ్ చేశాము. మీరు ఎలా చేశారో మాకు కామెంట్స్‌లో పెట్టండి. హోలీ అయిపోయిన తర్వాత ఏదైనా స్నాక్ తినాలనిపించి అటుకులు తాలింపు వేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉన్నాయి అటుకులు, పేలాలు. నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూడండి. చాలా ఈజీగా చేస్తానండి. ఒక నెలైనా కూడా ఖరాబ్ కావు. తక్కువ ఆయిల్‌తో అలా టేస్టీగా చేస్తానండి. కరకరలాడతాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తా చూడండి. ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. నేను దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసం దాంట్లోనే పిండుకున్నానండి. అన్నీ వేసుకొని అలా కాసేపు వేగనించుకోవాలి. వేగిన తర్వాత ఎల్లిగడ్డ కొద్దిగా ముక్కలుగా దంచుకొని ఎల్లిగడ్డ కూడా బాగా వేయించుకోవాలి. పసుపు అవన్నీ తర్వాత వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటే ఆయిల్ అంతా పట్టేసుకొని ఆయిల్ సరిపోదు. పేలాలు, అటుకులు అన్నీ మిక్స్ చేసుకొని వేసేసుకోవాలండి. వేసుకొని పసుపు సరిపడా, మన పుట్నాలు, కరివేపాకు అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా ఏగిపోవాలి, కరకరలాడాలి. అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి. మనము కలపకుంటే అడుగంటి మాడిపోతాయండి పేలాలు, అటుకులు. మనం బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటాయండి. ఫోటోలో వైట్గా కానొస్తున్నాయి కానీ చాలా ఎల్లో కలర్లో ఉన్నాయండి బయట. ఆయిల్ తక్కువ పట్టుద్ది ఇలా వేసుకుంటే. అంతలోపు చికెన్ పకోడీ కూడా చేస్తున్నానండి. చికెన్ తీసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్టు, పసుపు కొద్దిగా, చికెన్ మసాలా వేసుకోవాలండి, గరం మసాలా, ధనియా పౌడర్, కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ సరిపోతాయండి. సగం నిమ్మరసం, ఒక ఎగ్గు సరిపోతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ కావాలి. దీంట్లో ఏ ఐటెం తగ్గినా పకోడీ టేస్ట్ మారిపోతుందండి. పకోడీలాగా రాదు. ఆయిల్ అన్నీ వేసుకోవాలి. చికెన్ మసాలా, కార్న్‌ఫ్లోర్ అన్నీ వేసుకోవాలి. నిమ్మరసం ఏది మర్చిపోయినా టేస్ట్ కుదరదండి. కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. ఆ మిశ్రమం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతా మసాలా అంతా పట్టాలి వాటికి, ముక్కలకి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక గంట, కనీసం అర్ధగంట అయినా ఉంచాలండి. అలా మళ్ళీ కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర లేకున్నా పర్లేదండి, ఉంటే వేసుకోండి. అలా ఒకసారి కొత్తిమీరతో బాగా కలుపుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ దాంట్లో వేసేసుకోవడమేనండి. పెద్ద మంట పెట్టుకొని వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా హోలీ స్పెషల్ అటుకులు, చికెన్ పకోడీ. మా కోళ్ళండి ఇవి, మా షెడ్లో. మా చెట్లు. పొయ్యి బాగా మండుతుందండి. అట్లా మంట బాగా పెట్టుకోవాలి. అది చిన్న మంట పెట్టుకుంటే అంతా ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. కొంచెం మంట పెద్దగానే పెట్టుకోవాలి. వేయంగానే కలపొద్దండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కలపాలి. వెంటనే కలిపితే ఏమైందంటే పిండి అంతా ముక్కకి విడిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కలపాలి. మా అంజీర చెట్టుకి అంజీరకాయలు కాసినాయండి. అంజీరకాయలు మాగిన దాకా ఉంచవండి, పిట్టలన్నీ తినేస్తాయి. కాయలు మాత్రం చాలా కాస్తాయి. చెట్టు పెద్దగా ఉంది, మనకు అందదు.
చిన్న కోడి పిల్లలు. అలా అన్నీ ఎర్రగా వేయించుకోవాలండి. అలా అన్నీ ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకుంటేనే టేస్ట్ బావుంటది. ఆయిల్‌లో మళ్ళీ పచ్చిమిర్చి ఏసుకోవాలండి వాటిలల్లేకి. పచ్చిమిర్చితో తింటేనే టేస్ట్ బావుంటది. అలా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోనే మళ్ళీ కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు కూడా మా చెట్టుదేనండి. అలా వేయించుకొని అలా గార్నిష్ చేసుకొని తినడమే అండి. చాలా టేస్టీగా ఉంటదండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ హోలీ శుభాకాంక్షలు.